వైసీపీని విజయసాయిరెడ్డి వదిలి వెళ్లడం వల్ల నష్టమేం లేదని ఆ పార్టీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి పార్టీ ఎందుకు వదిలి వెళ్లారో కారణం తెలియదన్నారు. తాను విజయసాయిరెడ్డిని వ్యక్తిగతంగా కలిసి చర్చిస్తానంటున్న ఎంపీ సుభాష్ చంద్రబోస్తో మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్న విజయసాయిరెడ్డి తన పదవికి, పార్టీ పదవికి, అలాగే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మరి ఆయన సహచరులు రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మనతో ఉన్నారు. ఆయన అడుగుతారు, ఎందుకని ఇలా జరిగింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? విజయసాయిరెడ్డి గారిని ఒక మాటలో చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక కలిగింది. ఆయన వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరమైంది. కారణాలు ఏంటంటే మరి వారి తప్ప ఆయన కూడా ఇంకా అందుబాటులో రాలేదు. ఇప్పుడు నేను వెళ్ళి కలుద్దాం అనుకుంటున్నా, మర్యాదపూర్వకంగా కలుస్తాను. ఏమైనా విషయాలు పార్టీపై ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది సార్? టీవీ ప్రభావం పెద్ద ఏమి ఉండదు సార్. ఇటువంటి అన్నీ అంటే మన దేశంలో ఎన్ని ఎలక్షన్ చూసాం, ఎంతమంది నాయకులు వెళ్ళిపోవడం పెట్టడం చూసాం. అసలు కాదు బ్రహ్మానంద రెడ్డి గారు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతే కాంగ్రెస్ పార్టీ మనుగడ ఏమైనా ఆగిపోయిందా, లేదా అంతకంటే పెద్ద నాయకులు వెళ్ళిపోయారు ఆగిపోయిందా, వైవి చవన్ గారు వెళ్ళిపోయారు ఆగిపోయిందా, లేకపోతే ఇదంతా ఏం ఆగిపోదు. కానీ దాని గురించి ఏమి మనం పెద్దగా వదే అవసరం లేదు. కానీ ఒక సమర్థుడైనటువంటి నాయకుడు బయటకు వెళ్ళిపోయారు, పార్టీ అంటే రాజకీయాల నుంచి విరమించుకుంటున్నారని కొంచెం బాధ. దీని వెనకాతలు ఏమన్నా కొత్తగా ఏమైనా ఉందంటారా? కొత్తగా ఆయన ఏమన్నా అమాయకుడు విజయసాయిరెడ్డి గారు ఏమన్నా ఆయన ఏమో అమాయకుడు గారు కదా. ఇప్పుడు రాజకీయాలు బాగా తెలిసినవాడు లేదు, బలీయమైన కారణం సార్. ఇప్పుడు ఆయనకి దాదాపు వయసు కుటుంబంతో 40 ఏళ్ళు ఉంది అనుబంధం. అలాగే 2 సార్లు రాజ్యసభ ఇచ్చారు ఆయనకి. మరి ఈ నేపథ్యంలో ఇంత బాగా చూసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని వదిలి వెళ్ళిపోయారు అంటే అది పార్టీ తెలియదు. అయితే ప్రస్తుతానికైతే మాత్రం మీ అధినేత లండన్లో ఉన్నారు. మరి ఆయనకు కూడా ఈ విషయానికి సంబంధించి మాట్లాడారని కూడా తెలిసి, అయినప్పటికీ కూడా పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తనకి ఒక రకంగా ఈరోజు విజయసాయిరెడ్డి స్థాయిలో ఉందంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కారణమైంది. మరి దీనివల్ల అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన వెళ్ళిపోవడం వల్ల ఆ పార్టీపై ప్రభావం లేకుండా ఎలా ఉంటుంది? ఏమి ఉండదు సార్. మన దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలు చూసాం, ఎంతమంది నాయకులు చూసాం, అటు ఇటు వెళ్ళిపోయిన వాళ్ళని. దానివల్ల పెద్దగా ప్రభావం ఏమి ఉండదు. కానీ ఆయన వెళ్ళిపోవడం అనేది మా అందరికీ కొంచెం బాధాకరం. అది పార్టీ కేడర్లు కూడా అంటే ఇంకా కొంతమంది కూడా వెళ్ళిపోతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ అనేది జరుగుతుంది. మొత్తం వైసీపీ ఎంపీలు ఇప్పటిదాకా చూస్తున్నట్టుగా అయితే 8 మంది ఎంపీలు ఉన్నారు రాజ్యసభలో. మీరు రాజ్యసభలో ఒకరు వెళ్ళిపోయి ఇంకా 7 ఉన్నారు. ఈ 7 కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది బీజేపీ మీద కూడా ఒక ఇది ఉంది. ఏమో ఎవరైనా చేస్తున్నారో నాకు తెలియదు, కానీ నాకైతే ఏ ప్రయత్నం ఎవరన్నా మీతో ఎవరైనా మీరేమైనా ఒకవేళ ఒత్తిడి మీ మీద వస్తే మీరు కూడా ఏమైనా పొరపాటును కూడా కాలు కూడా కలదు. ఓకే, థ్యాంక్ యూ. ఇక అయితే ఆయన ఎందుకు వెళ్ళిపోయారు అనే దానికి కారణం తెలియదు. మరి తాను మాత్రం వైసీపీని విడిచి వెళ్ళను, వైసీపీతోనే ఉంటాను అని చెప్పేసి పిల్లి సుభాష్ చంద్రబోస్. రామకృష్ణ, HMTV.